అస్సలు శబ్దమే ఉండదు, ప్రశాంతంగా ఉంటుంది. ఏమండి కాఫీ తాగండి. ఏమిటి పోజు? మర్యాద. ఏమిటి రెస్పెక్టింగ్ అండి. నువ్వు రెస్పెక్టింగ్ ఇవ్వక్కర్లేదు గాని సౌండ్ చేయకుండా ఉంటే చాలు. తలుపు తోసుకుని రావాలి గాని బద్దలు కొట్టుకుని రాకూడదు. సరేనండి, కాఫీ తాగండి. కాఫీ తాగండి అనొచ్చుగా. ఇది బాగుంది. నేనేం చెప్పలేదుగా. సోక్. తప్పుకో. రుక్మిణి ఎవరు? నీకేమవుద్ది? ఏం కాదు. మరేంటి ఆ పిలవడం? రుక్మిణి గారు అను. రుక్మిణి గారు ఎవరు? నేనే. ఏంటి? మీకు 2 టెలిగ్రాములు వచ్చాయి. 2? చదువుకున్నావా? 10th పాస్. ఓ, ఇది చదువు చూద్దాం. నాకు ఇంగ్లీష్ రాక కాదు, నీకు వచ్చో లేదో చూద్దామని. ఒకటి గుడ్ న్యూస్, ఒకటి బ్యాడ్ న్యూస్. ముందు ఏది చదవమంటారు? ముందు బ్యాడ్ న్యూస్ చదవండి. నీ అత్తగారిని పాము కరిచింది. మరి గుడ్ న్యూస్ ఏంటి? పాము చచ్చిపోయింది. సచ్చినోడా. చిన్ని చిన్ని ఆశ వేడి ఉంది దోశ పిండినే రుబ్బి పెనము పై వేసి అట్లగాడతోటి తిరగేసి తీసా. ఎవరు? ఎలా ఉన్నాయి? చాలా బాగుందండి. ఇంత ఖరీదైన చీర నా పుట్టింటోళ్ళు కూడా పెట్టలేదండి. నీ పుట్టింటోళ్ళ ప్రస్తావన వద్దు. ముక్కు మీద గుద్దారంటే బ్లడ్ పడుద్ది. ఏంటే నీ పుట్టింటోళ్ళ గొప్పతనం? పెళ్ళైన కొత్తలో ఇంటికి నేను వస్తే కట్టుకోవడానికి లింగి కూడా పక్కింటోళ్ళని తీసుకొచ్చి ఇచ్చారే. 1,00,000 బూతులు తిట్టినా మొగుడేనే. అవునండి, మీరు మమ్మీ తాగుతారన్న మాటే గాని మీ మనసు వెన్నపూసండి. మరి ఏమనుకుంటున్నావే? సిగరెట్ వెలిగించు. వెలిగించు. అవును, కానీ ఇవన్నీ కొనడానికి డబ్బెలా వచ్చిందండి? ఏంటే డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని నన్ను అడుగుతున్నావా? అమ్మాయి గారు ఏం చదువుకున్నారు? 3వ క్లాసు, 3rd స్టాండర్డ్. ఇక్కడ ఏంటే చల్లగా ఉంది అన్న? మీరు లేటుగా వస్తారన్న విషయం అన్నానికి తెలియక చల్లబడిపోయిందండి. ఎట్టగారు పొరివికారం. కౌంటర్ అనమాట. వచ్చానంటే ఎన్కౌంటర్ అయిపోతా. వెళ్ళి ఏడు చేసేదిరా. వేడి చేస్తే బాగుండదండి. సరే.